ఇంట్లో రంగురంగుల గులాబీ పూల మొక్కల్ని పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొందరు ఇది ఏపుగా పెరగాలని, నిండుగా విరబూయాలని బయట నుంచి తెచ్చిన ఎరువులు వేస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఇంట్లో మనం వృధాగా పడేసే పదార్థాల్లో గులాబీ మొక్క ఎదుగుదలకు కావలసిన సకల పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అరటి తొక్కలతో మనం ఇలా చేయొచ్చు. మనలో చాలామంది అరటి పండ్లను తిని తొక్కల్ని పడేస్తూ ఉంటాం. కానీ ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుందని, ఇది గులాబీ మొక్క ఎదుగుదలకు కావలసిన పోషణను అందించడంతో పాటు పూల ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అరటి తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గులాబీ మొక్క మొదట్లో వేయాలని, ఇవి భూమిలో కలిసిపోయి మొక్కకు కావలసిన పోషణను అందిస్తాయని వివరించారు. ఆవు పేడలో పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ వంటి అత్యవసర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మట్టి నాణ్యతను పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా మొక్కకు పోసిన నీటిని పీల్చుకొని ఎక్కువ సమయం తేమగా ఉండేలా చేస్తాయని వివరించారు. కాబట్టి గులాబీ మొక్క నాటేటప్పుడు ఉపయోగించే మట్టిలో కాస్త ఆవు పేడను కలుపుకోవడం లేదా మొక్క మొదట్లో కొద్దిగా ఆవు పేడను చల్లడం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ పేడ పొడి రూపంలో దొరుకుతుందని తెలిపారు. మార్కెట్లో లభించే బోన్ మీల్ పౌడర్ని గులాబీ మొక్కకు ఎరువుగా వేయొచ్చని, ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫాస్ఫరస్ మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి, పూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మనలో చాలామంది కాఫీ, టీ పొడి పిప్పిని బయట పడేస్తూ ఉంటారు. కానీ ఆ పిప్పిని మొక్క మొదట్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడుతుందని సలహా ఇస్తున్నారు. ఇందులో ఉండే నైట్రోజన్, టానిన్లు గులాబీ పువ్వులు విరబూసేలా చేస్తాయంటున్నారు.